హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవరికైనా కానీ మన ఓవరాల్ బాడీ ఫ్యాట్ రెడ్యూస్ అయితే కానీ బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవ్వదు. లైక్ నా వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అన్నమాట. బాడీ టైప్స్ మీద ఆధారపడి కొంతమందికి ఆర్మ్స్లో, కొంతమందికి హ్యాండ్స్లో, కొంతమందికి చెస్ట్ ఏరియాస్లో అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయితేనేమి నార్మల్గా బెల్లీ ఫ్యాట్ అనేది రెగ్యులర్గానే ఇంక్రీజ్ అవుతుంది. సో బట్ ఓవరాల్గా మనం వెయిట్ రెడ్యూస్ అవుతున్న క్రమంలో మనకి ఫేస్ ఫ్యాట్ కానీ హ్యాండ్స్ ఫ్యాట్ కానీ ఎంతో కొంత ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. బట్ వేరాస్ బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేయడం మాత్రం చాలా కష్టమైన పనే. అంత వెయిట్ తగ్గిన తర్వాత మాత్రమే బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతూ మనకు కొంచెం చేంజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేయాలి అని అంటే నువ్వు వెయిట్ లాస్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ చేయగానే తగ్గించడానికైతే అయ్యే పని కాదండి. లైక్ నీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ మొత్తం రెడ్యూస్ అయ్యాక మాత్రమే మనకి బెల్లీ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుద్ది అన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన బాడీ అనేది చాలా కాంప్లెక్స్ థింగ్. చాలా టిష్యూస్ ఉంటాయి, అండర్లయింగ్ ఫ్యాట్ ఉంటుంది. మన ఇన్ని సంవత్సరాల నుంచి మనకు ఒక సరైన రొటీన్ లేక మనకి ఎంతో స్టబాన్ ఫ్యాట్ కూడా ఉండొచ్చు. దాన్ని మొత్తాన్ని మనం రెడ్యూస్ చేయాలంటే కన్సిస్టెంట్గా క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ కన్సిస్టెంట్గా వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఒక లాంగ్ ప్రాసెస్ అనే చెప్పుకోవచ్చు. లైక్ ఇట్ టేక్స్ 1 or 2 years కూడా పట్టొచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్, అంటే నువ్వు ఎంత ఇంటెన్సిటీతో ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నావు, నువ్వు ఎంత స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలుగుతున్నావు. అండ్ ఆల్సో ఈ ఎక్సర్సైజ్ ఇదంతా కూడా ఫిజికల్ స్ట్రెస్సే కదా, దాన్ని కూడా నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆల్సో అసలు మన బాడీ మనం తిన్న ఫుడ్ నుంచి ఎక్సెస్ క్యాలరీస్ని ఫ్యాట్గా ఎందుకు స్టోర్ చేసుకుంటుంది అంటే ఆ ఫ్యాట్ని ఎనర్జీగా యూస్ చేసుకోవడానికి. లైక్ వెన్ వీ డోంట్ హ్యావ్ ఫుడ్, మనకి ఎప్పుడైతే కంటిన్యూస్గా ఫుడ్ తినకుండా ఉన్నామో మన బాడీకి ఎనర్జీ కావాలో ఆ స్టోర్డ్ ఫ్యాట్ని యూస్ చేసుకుంటుంది అనమాట. బట్ మనం ఆ స్టోర్డ్ ఫ్యాట్ని యూస్ చేసుకొనివ్వకుండా కంటిన్యూస్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫుడ్ని తింటూ ఎక్సెస్ స్నాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు స్టబాన్ ఫ్యాట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో దట్ ఈ డయాబెటీస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకనే లైక్ వర్కౌట్స్ చేస్తున్నా కానీ మాకు వెయిట్ లాస్ ఉంటుంది కానీ బట్ బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదు అని అంటే ట్రై టు డూ ఇట్ బై ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి. స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ, అండ్ అంతకుముందు కూడా చెప్పాను, ఇట్స్ బెటర్ టు నాట్ టు డూ ఎక్కువ కార్డియో చేయకపోవడమే మంచిది అని. ఎందుకనంటే నువ్వు ఎక్కువగా కార్డియో చేసావు అని అంటే మన హార్ట్ రేట్ అనేది ఎక్కువ పెరిగిపోయి మన హంగర్ లెవెల్స్ కూడా ఎక్కువ స్పైక్ అవుతాయి అనమాట. సో దట్ మనం ఎక్కువ తినేస్తాము, అందుకే వెయిట్ లాస్ అవ్వడం అనేది కష్టం అవుద్ది. అందుకనే ఒక మోడరేట్గా కార్డియో, కొంచెం కొద్దిపాటి కార్డియో చేసి, కార్డియో కూడా ఇన్ కేస్ స్కిప్ చేసినా పర్వాలేదనే చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ టైం 10,000 స్టెప్స్ రీచ్ అవ్వడం అనేది బెటర్ థింగ్ అండి. ఎందుకంటే ఆ 10,000 స్టెప్స్ రీచ్ అవ్వడం వల్ల మన బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవటమే కాకుండా మనం క్యాలరీ డెఫిసిట్లో మెయింటైన్ చేసేదానికి అండ్ మనం మూడ్ బెటర్ అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందాక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం చాలా మంచిది అని చెప్పాను కదా. ఎందుకనంటే ఫాస్టింగ్ అంటే ఒక రిస్ట్రిక్టివ్ ఫీడింగ్ అని ఈటింగ్ రిస్ట్రిక్టివ్ విండో అని పెట్టేసుకొని ఇన్ని అవర్స్ మేము తింటాము, ఇన్ని అవర్స్ మేము తినము అని నువ్వు ఒక రెస్ట్ ఏరియా నీ బాడీకి ఇచ్చినప్పుడు నీ స్టబాన్ ఫ్యాట్ నుంచి నీ స్టబాన్ ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి నీ బాడీ ట్రై చేస్తుంది అన్నమాట. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనం ఒక హెల్దీ వేలో చేస్తే ఒక మంచి ఆల్టర్నేటివ్ అండి మనం వెయిట్ లాస్ అవ్వడానికి. అండ్ ఇన్ ద సేమ్ వే మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా మన బాడీ సెల్ఫ్ క్లెన్స్ చేసుకోవడానికి కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచి పద్ధతి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా మనం ఎక్స్ట్రీమ్గా చేయాలి అండ్ ఎక్కువ ఈటింగ్ అవర్స్ చాలా తక్కువ ఉండాలి అని పెట్టుకోని అవసరం లేదు. జస్ట్ 16:8 ఇస్ ది పర్ఫెక్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ వెయిట్ లాస్ అనమాట. లైక్ 8 hours ఈటింగ్ విండో పెట్టుకొని 16 hours ఫాస్టింగ్ విండో పెట్టేసుకొని ఆ 8 hours కూడా ఎక్సెస్ క్యాలరీస్ తినకుండా మన క్యాలరీ డెఫిసిట్లోనే ఎక్కువ ప్రోటీన్ తింటూ కార్బ్స్ని లిమిట్ చేసుకుంటూ తిన్నాము అని అంటే మన బాడీ లీన్ అవ్వటమే కాకుండా మన స్టబాన్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అయ్యి మనం తెలియకుండానే మన మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆల్సో మనం రెగ్యులర్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల మన బాడీలోని ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అని అంటే లైక్ బాడీ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అండ్ ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం, వెయిట్ లాస్ అవ్వడం, మన బాడీ ఫ్యాట్ని తగ్గించుకోవడం ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనం ఎలా కనిపిస్తున్నాము, మనం అందంగా ఉన్నామా లేదా, మనం వేరే వాళ్ళ కంపేర్ చేసుకొని
మనం ఒక సెలబ్రిటీలా అవ్వాలనుకుంటున్నామా అని కంప్లీట్‌గా దీని మీదే కాదండి. ఇట్స్ అబౌట్ హౌ వి బిల్డ్ అవర్ స్ట్రెంగ్త్ అనమాట. మనం ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇదంతా చేసేది మన మజిల్ యొక్క స్ట్రెంగ్త్‌ని బిల్డ్ చేసుకోవటానికి. లైక్ మనం వర్క్ చేసే కెపాసిటీని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి, మన పనులు మనం చేసుకోవడానికి, రేపు ఒక ఏజ్ దాటిన తర్వాత ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకోవడం, మన మజిల్‌ని మన స్ట్రెంగ్త్ ఎంతైతే ఉందో దాని క్యాపబిలిటీకి ప్రతిరోజు మన మజిల్ పవర్‌ని బిల్డ్ చేసుకోవడమే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఏమనుకుంటారంటే ఎక్సర్సైజ్ చేయమన్నా గానీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయమన్నా గానీ, ఇదంతా పని లేని వాళ్ళే చేసుకుంటారు అనుకుంటారు. అట్లా కాదండి. రోజులు మారాయి. మనం కూడా మారాలి. అందరూ అందం కోసమే, అందంగా కనపడాలని మాత్రం ఎవరు చేయట్లేదండి ఈ రోజుల్లో. ఇట్స్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లైన్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ హెల్త్ అనమాట. అండ్ రేపు ఫ్యూచర్‌లో మన హెల్త్ బావుండాలి అనంటే ఎంతో కొంత మన బాడీని మొబిలైజ్ చేస్తూ ఉండాలి. హ్మ్. నా లైఫ్‌లో నా పరంగా అయితే నేను ఒకళ్ళకి నచ్చుతున్నానా లేదా? నేను ఒకళ్ళని ఇంప్రెస్ చేయాలి అన్నట్టు లైక్ హూ కేర్స్ ఎవరు ఎలా అనుకుంటున్నారు? ఎవరేమనుకుంటున్నారని ఎవరు ఎవరిని పట్టించుకోరు. ఇట్స్ ఆల్ అబౌట్ మన కాన్ఫిడెన్స్‌ని మనం బిల్డ్ చేసుకుంటున్నామా లేదా? మన స్ట్రెంగ్త్‌ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నామా లేదా? అనేది ఒక సెల్ఫ్ కేర్ లాగా అన్నమాట నాకైతే. అండ్ ఆల్సో వైల్ కమింగ్ టు ద టాపిక్ మనం బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుతున్నాం గదా! సో ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌తో పాటుగా మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ని ఇన్కార్పొరేట్ చేసి చూడండి. అండ్ యూ విల్ ష్యూర్లీ సీ రిజల్ట్స్. అండ్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక ఫస్ట్ 3-4 వీక్స్ అనేది పీరియడ్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్ అంటారు. కంపల్సరీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ కొంతమంది ఉమెన్‌కి అయితే హెడేక్ వస్తుందంటారు. లైక్ కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. కొంతమందికి అయితేనేమో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితాయి. కొంచెం ఎర్లీగా రావడం. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన క్లయింట్స్‌కి కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాము. పీరియడ్స్ అనేవి కొంచెం ఒక 2 మంత్స్ అట్లా డిస్టర్బ్ అవుతాయన్నమాట. లైక్ మీ బాడీ అండ్ మీ హార్మోన్స్ అడ్జస్ట్ అవుతుంది. ఆ కష్టం చేయడానికి, ఆ వర్కౌట్స్ చేయడానికి. సో, పీరియడ్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్ అనేది ప్రతిదానికి ఉంటది. మనం కొత్తగా ఏది స్టార్ట్ చేసినా గానీ, మన రొటీన్ కొంచెం డిస్టర్బ్ అవుద్ది కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. స్టార్టింగ్‌లో చాలా డిఫికల్ట్‌గా ఉంటది. బట్ వెన్ వి కీప్ ఆన్ డూయింగ్ దాంట్లో మనం కొంచెం ఇంప్రూవ్ అవుతూ వస్తామనమాట. అదేవిధంగా బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి అనంటే మాత్రం ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండి. జస్ట్ బాడీ ఫ్యాట్ రెడ్యూస్ అయినంత ఈజీగా బెల్లీ ఫ్యాట్ అయితే రెడ్యూస్ అవ్వదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల యూజెస్ ఏంటి అంటే మెయిన్‌గా మన టైం మిగలడమే కాకుండా మనం తినే ఫుడ్‌లో క్వాలిటీని పెంచుకోవచ్చనమాట. లైక్ తినే ఫుడ్స్‌లో మంచి ఫుడ్స్‌ని సెలెక్ట్ చేసుకొని లిమిటెడ్ ఫుడ్స్‌ని తినొచ్చు. అండ్ నేను అంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. ట్రై టు హ్యావ్ సేమ్ మీల్స్ ఎవ్రీ డే. సో దట్ నువ్వు నిన్ను ట్రాక్ చేసుకోగలుగుతావు. ఎన్ని క్యాలరీస్ తింటున్నామో, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నాం మనం అనేది ట్రాక్ చేసుకోగలుగుతాం. అంతేగాని మీకున్న కొంచెం టైంలో కూడా ఈరోజు ఏం తిందాము, ఈరోజు ఏం డిష్ చేద్దాము అనే దగ్గరే మన థింకింగ్ ఉండిపోయింది అంటే మన డైట్ గానీ, క్యాలరీ ఇంటేక్ గానీ మనం సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేము. సో దట్ బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేయడం కూడా ఆలస్యం అవుతుంది. అండ్ ఇట్ ఈస్ రియల్లీ నెసెసరీ టు ట్రాక్ యువర్ వెయిట్. ఎప్పుడైతే నువ్వు వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, నా బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటావో, నువ్వు ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నావు, ప్రతిరోజు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నావు అనేది ట్రాక్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈ ట్రాకింగ్ కూడా బిగినర్స్‌కి మాత్రమే అండి. ఆల్రెడీ కొంచెం అలవాటైన వాళ్ళు ఉన్నట్లయితే మనం అంటే ప్రోటీన్ ఇంటేక్ గానీ, మనం ఫుడ్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి అనేది మనం ఒక ఐడియా వచ్చి ఉంటది కాబట్టి మనం కొంచెం ఫ్లోలో వెళ్ళిపోవచ్చనమాట. బట్ బిగినర్స్‌కి మాత్రం ఇట్స్ రియల్లీ నెసెసరీ టు ట్రాక్ దేర్ ఫుడ్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం కూడా స్టార్టింగ్‌లో కొంచెం డిఫికల్ట్ ఉంటది కాబట్టి మనం మన వెయిట్స్ చెక్ చేసుకుంటూ అండ్ మన క్యాలరీస్ చూసుకుంటూ మనం తినే ఫుడ్ ఇంటేక్‌లో ఏదైనా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అనేది చూసుకోవాలనమాట. అండ్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో ద బెస్ట్ అని బెల్లీ ఫ్యాట్‌కి ఎందుకు అంటారు అనంటే టైం ఎప్పుడైతే నీకు తక్కువగా ఉందో క్వాలిటీ ఫుడ్‌ని తీసుకుంటారు. సో దట్ మనం తీసుకునే ఆ కొంచెం ఫుడ్‌లోనే మంచి హెల్తీగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. సో దట్ మనకు డే మొత్తం ఆకలేయదు. మన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోగలుగుతాం అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ నేను సేమ్ మీల్స్ తినండి అని ఎందుకు అంటాను అనంటే మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఏం చేయాలి అని ఎటువంటి డిషెస్ వండాలి, పెద్ద పెద్ద వంటలు ఏం చేయాలి అని ఆలోచించేదాని బదులు సేమ్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ప్రతిరోజు ఓకే బ్రేక్‌ఫాస్ట్ ఇది, లంచ్ ఇది, డిన్నర్ ఇది అని సేమ్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉండటం వల్ల మనకి టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ ముందుగానే మీల్ ప్రిపరేషన్ అనేది చేసుకోవడం వల్ల ఔట్ సైడ్ ఫుడ్ కూడా ఎంతో కొంత అవాయిడ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో రిస్ట్రిక్టివ్ డైట్‌లో అయితే ఉండొద్దండి. రిస్ట్రిక్టివ్ డైట్ అంటే నేను అసలు కంప్లీట్‌గా షుగర్స్ కట్ డౌన్ చేసేసాను. కంప్లీట్‌గా ప్రాసెస్డ్ ఫుడ్ కట్ డౌన్ చేసేసాను. కంప్లీట్‌గా ఔట్ సైడ్ ఫుడ్ అసలు తినను. ఇక ఈ రోజు నుంచి కంప్లీట్‌గా స్ట్రిక్ట్ డైట్ ఉండాలి అని అలాంటిదైతే పెట్టుకోవద్దు. ఎందుకని అంటున్నానంటే లైక్
నేను చాలా వరకు హెల్తీ ఫుడ్డే తింటాను. ఔట్ సైడ్ ఫుడ్ ఆల్మోస్ట్ తినను. బట్ నేను కొంచెం ఒక న్యూ ఇయర్ రిజల్యూషన్ లాగా అసలు కంప్లీట్‌గా ఔట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అని పెట్టుకున్నాననమాట. అండ్ మనం ఏదైనా కంప్లీట్‌గా ఇది వద్దు అని పెట్టుకున్నామంటే దాని మీద మనకి తెలియకుండానే మన ఆలోచన వెళ్ళిపోవడం, మన క్రేవింగ్స్ రావడం, మనల్ని మనం ఎక్కువ సప్రెస్ చేసుకొని ఉండలేమన్నమాట. అలా కాకుండా వన్స్ ఇన్ ఎ వైల్ చీట్ చేయడం, వన్స్ ఇన్ ఎ వైల్ నీకు ఇష్టమైన ఫుడ్ తినడం కూడా అవసరమే. ఎందుకంటే వాట్స్ ద పర్పస్ ఆఫ్ అవర్ లివింగ్? మనం ప్రతిదీ ఫుడ్ టేస్ట్ ఎంజాయ్ చేయాలి. ప్రతి ఫుడ్‌ని తినాలి. బట్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ ఏంటంటే నువ్వు ఆ ఫుడ్‌ని ఏదైనా చీట్ మీల్ నీకు క్రేవింగ్స్ వస్తుంది. అది తినేటప్పుడు ఆ ఫుడ్‌ని ఎంజాయ్ చేసి జస్ట్ లీవ్ ఇట్ దేర్. అక్కడ ఇంక వదిలేసి నీ ట్రాక్‌లోకి మళ్ళీ రావాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మళ్ళీ వచ్చేసి నీ ప్రోటీన్ ఇంటేక్ అండ్ నీ క్యాలరీ ఇంటేక్ ప్రకారంగా డైట్‌ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మనకు కన్సిస్టెంట్‌గా రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని కొంతమంది ఎలా ఉంటారంటే ఓకే. ఈరోజు ఎలాగో చీట్ చేసాం కదా! ఇంక ఈరోజు మొత్తం కంప్లీట్‌గా చీట్ చేసేద్దాంలే. రేపటి నుంచి మళ్ళీ డైట్ స్టార్ట్ చేద్దాం అంటారు. అలా వద్దు. లైక్ కంప్లీట్‌గా రిస్ట్రిక్టివ్‌గా ఉండొద్దు. అలాగని కంప్లీట్‌గా అన్‌రిస్ట్రిక్టెడ్‌గా కూడా ఉండొద్దు. లైక్ బ్యాలెన్స్ అనమాట. ఏదైనా ఒక ఫుడ్ చీట్ చేసినా గానీ గెట్ బ్యాక్ టు రొటీన్. మళ్ళీ రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేయడం, రెగ్యులర్‌గా నువ్వు మంచి డైట్‌ని మెయింటైన్ చేయడం చేసుకుంటే మనకు రిజల్ట్స్ వస్తాయి. అండ్ వన్స్ ఇన్ ఎ వైల్ ఏదైనా చీటింగ్స్ ఇలాంటివి చేసినప్పుడు ఆ ఎక్సెస్ ఫుడ్ వల్ల మీకు ఎన్నో కొన్ని ఎక్స్‌ట్రా క్యాలరీస్ వచ్చుంటాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనర్జీ ఆ క్యాలరీస్ నెక్స్ట్ డే వర్కౌట్‌లో బర్న్ చేసేదానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు టేక్ 600 క్యాలరీస్ నుంచి 1000 క్యాలరీస్ ఒకటే మీల్‌లో తినడం ఈజీ. బట్ ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్ టు బర్న్ దోస్ క్యాలరీస్. అండ్ ఆ క్యాలరీస్ అన్నీ ఒకటే రోజు బర్న్ చేయాలి అని ఓవర్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కూడా చేయొద్దు. సో దట్ మనం ఓవర్‌గా బాడీ స్ట్రెయిన్ అయిపోయి సోర్‌నెస్ పెరిగిపోయి మన నెక్స్ట్ డే రొటీన్ మొత్తం డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రోజు చీట్ చేసినా గానీ జస్ట్ గెట్ బ్యాక్ టు రొటీన్. మీరు ఎంత ఇంటెన్సిటీతో వర్కౌట్స్ చేసేవాళ్ళో అలాగే చేయండి. ఓవర్‌గా కార్డియో మాత్రం చేయొద్దు. ఎందుకంటే త్వరగా క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే ఎక్కువ కార్డియో చేస్తే బర్న్ అవుతాయి కదా అని అనుకుంటాము. కానీ ఆ ఎక్సెస్ కార్డియో వల్ల కూడా మనకి ఎక్సెస్ హంగర్ లెవెల్స్ వచ్చేసి ఎక్సెస్ క్యాలరీస్ తినే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రై టు రెడ్యూస్ ద కార్డియో లెవెల్స్ అండ్ ట్రై టు ఇంక్రీజ్ యువర్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ ఎండ్యూరెన్స్. లైక్ వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం. వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనంటే మళ్ళీ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మ్యాన్లీగా ఉంటారేమో ఇలాంటి డౌట్స్ ఏమి వద్దండి. అండ్ మెన్ కంటే కూడా ఉమెన్ మనకి కొంచెం బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తది. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఏమనుకుంటామంటే చాలా తక్కువ తింటున్నా గానీ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది? ఎందుకని అనంటే లైక్ వి యూజ్డ్ టు ఫీల్ వి ఆర్ వెరీ సెన్సిటివ్ అని మనకి ముందుగానే మనకి చాలా జాలుంటది. మనల్ని మనం బిల్డ్ చేసుకుందాము. అండ్ మెయిన్‌లీ బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకొకటి మనం మాట్లాడుకోవాలండి. లైక్ ఉమెన్ హార్మోనల్ హెల్త్. మనం ఏమనుకుంటామంటే ల మనకి ఉమెన్‌కి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎక్కువ ఉంటది. లైక్ పీరియడ్స్ వచ్చే ముందు మనకి హంగర్ లెవెల్స్ ఎక్కువ, క్రేవింగ్స్ ఎక్కువ అనుకుంటాము. బట్ నువ్వెప్పుడైతే ఒక మంచి వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్‌కి అలవాటు పడిపోయావో మనకి క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. సో దట్ మనకి బెల్లీ ఫ్యాట్ అనేది త్వరగా రెడ్యూస్ అవుతుందనమాట. జస్ట్ బికాజ్ వి గెట్ పీరియడ్స్ దట్ డజంట్ మీన్ దట్ మనం మన క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేము. ఎలా పడితే అలా క్రేవింగ్స్ వస్తాయని కాదు. నువ్వు ఎప్పుడైతే సరైన మీల్స్ తీసుకోలేదో అప్పుడే మనకి క్రేవింగ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ట్రై టు హ్యావ్ బ్యాలెన్స్డ్ మీల్స్ ఇన్ ఎవ్రీ మీల్. అంతేగాని లిక్విడ్ క్యాలరీస్‌ని వీలైనంత తగ్గించండి. లిక్విడ్ క్యాలరీస్‌ని తీసుకొని స్టమక్ ఫిల్ అవ్వలేదు అనే ఫీల్ అయ్యే కంటే కూడా వెజిటబుల్స్‌ని డైరెక్ట్‌గా సాలిడ్ ఫార్మ్‌లో తీసుకొని ట్రై టు రెడ్యూస్ యాస్ మెనీ లిక్విడ్ క్యాలరీస్ యాస్ పాసిబుల్ అండ్ వాటర్ ఇంటేక్‌ని ఇంక్రీజ్ చేసేదానికి ట్రై చేయండి. సో హోప్ మీకు హెల్ప్‌ఫుల్ అయిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. బై. గుడ్ నైట్.